నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. కుర్చీ తాత పైన కంప్లైంట్ ఇచ్చారు వైజాగ్ సత్య గారు, అలాగే స్వాతి నాయుడు గారు. మనతో పాటు ఉన్నారు. స్వాతి నాయుడు గారు మాట్లాడదాం. నమస్తే అండి. కంప్లైంట్ ఇచ్చినారు. ఫస్ట్ టైం అంటే ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వడం, ఆయన బట్టుకెళ్ళడము, తర్వాత ఆయన అబ్యూజ్ లాంగ్వేజ్లో తిట్టడము, సత్య గారు ఇంటి పైనకి రావడము, మీ పైన కూడా మాట్లాడడం జరిగిందని చెప్పేసి విన్నాము. సో ఏం జరిగింది అసలు క్లియర్గా చెప్పండి. యాక్చువల్లీ నేను ఎప్పుడు అందరికీ లవ్ చేస్తా తప్ప కంప్లైంట్స్ ఇట్లా ఏం లేదు. అయితే ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కడ నా పేరు మీద అకౌంట్స్ లేవు, కానీ నా పేరు మీద అకౌంట్స్ చాలామంది ఫేక్ వాళ్ళు నడిపిస్తున్నారు. సో వాటి గురించి ఇంతకుముందు గతంలో నేను చాలాసార్లు కంప్లైంట్లు ఇచ్చాను. కానీ పుట్టగొడుగులాగా రోజుకు ఒక ఎదవ పుట్టుకొస్తున్నాడు నా పేరు మీద. అట్లనే చాలా ఫ్రాడ్ నడుస్తుంది బయట. జనాలందరూ నన్ను లవ్ చేయాలని నేను చాలా వీడియోస్ చేశాను. కానీ ఎవరైతే ఫేక్ గాళ్ళు నా పేరు మీద సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేసి నేను కాని దగ్గర లైవ్ అని పెడతారు, నేను కాని దగ్గర చాటింగ్ అని, ఇట్లా రకరకాలు అనమాట. అసలు ఏదేదో .coms అంట, అది ఇది. నేను అందుకే జనాలందరికీ ఒకటే చెప్తాను, నా ఫ్యాన్స్ అందరికీ, సోషల్ మీడియాలో నా ఫోటో నా వీడియో ఉన్నంత మాత్రాన అది నా అకౌంట్ అని అనుకోకండి. సో అనేసి నేను చెప్తాను అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు తాత గురించి చెప్పాలంటే తాత ఒక బెగ్గరగా అందరికీ తెలుసు. అలాంటి అతను పరిచయం అయ్యాడు. సత్య తనని తీసుకొచ్చి రూమ్లో, ఇదే రూము ఇక్కడే పెట్టుకుని ఫుడ్ అంతా అరేంజ్ చేశాడు అనమాట. ఆ తర్వాత ఇక్కడే తినేవాడు, అంతా చేసేవాడు. అట్లనే కంటిన్యూ షూటింగ్స్ తీసుకెళ్తున్నాడు. తనకి ఎంత ఇస్తా అన్నాడో ఇతను అతనికి ఇస్తున్నాడు. అది అవగొట్టేస్తాడు. మళ్ళీ వచ్చి డబ్బులు అడుగుతాడు, మంత్ అవుతాడు, మళ్ళీ అడుగుతాడు, ఏదో ఉన్నంతలో ఇస్తున్నాడు. దీని గురించి బ్యాడ్గా వీడియో చేసి పెట్టాడు అనమాట. వీడియో చేసి పెట్టిన తర్వాత ఏంటి ఇలా చేసావంటే, ఛానల్ వాళ్ళు మంత్ తాగిపించి చేయమన్నారు, నేను చేశాను అన్నాడు. అక్కడే తేడా అనిపించింది నాకు, అలా ఎలా చెప్తారని. మళ్ళీ తర్వాత లేదు సత్య మంచోడు అని మళ్ళీ వీడియో పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ బ్యాడ్గా పెడుతున్నాడు. ఇది ఫస్ట్ టైం జరగలేదు, చాలాసార్లు జరిగింది. ఇంకా చూసి సత్య ఏంటంటే ఇలా కాదని ఇంకా స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ ఇవ్వడానికి ఇంకా నేను కూడా జస్ట్ సత్యకి సపోర్టివ్గా నేను కూడా వెళ్ళాను. అప్పుడు మేము పోలీస్ వెహికల్ తీసుకుని కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్ళి తాతని, అప్పుడు తాత చూశాడు కదా, నేను కూడా వెహికల్లో పోలీస్ వాళ్ళతోటి దిగడము. తాత వెళ్ళేటప్పుడు వీళ్ళు వీడియో తీశారు కదా, అక్కడ అంటున్నమాట, స్వాతి నాయుడు నువ్వు కూడా అతని వైపే ఉన్నావా, ఇది అన్యాయం, అలా అది జరిగింది. ఫస్ట్ ఎప్పుడు ఎట్లా పరిచయం అయింది, ఎప్పటి నుంచి మీరు ఆయనతో క్లోజ్ ఉన్నారు? కొన్ని నెలల క్రితం కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి మేము రీల్స్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాడు అనమాట. మధ్య రెగ్యులర్ అయింది స్వాతి నాయుడు అని అంటున్నారు కొంతమంది. కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి మీరు రెగ్యులర్ అయినట్టున్నారు కదా. రెగ్యులర్ అంటే ఏంటంటే ఇన్ని రోజులు నా లైఫ్లో నేను ఎప్పుడు ఒంటరిగా ఉన్నాను. అంటే తొందరగా నేను ఎవరితో మాట్లాడను అనమాట. ఎవరు ఫోన్స్ వచ్చినా ఏదైనా, ఏంటి షూటింగ్ ఏంటి, ఫస్ట్ వాట్సాప్లో నాకు లింక్ పెట్టండి, మీ ఛానల్ లింక్ పెట్టండి అంటే చాలామంది ఫేక్ పీపుల్ నన్ను అప్రోచ్ అవుతారు, కలవమంటారు. ఊరికే టైంపాస్ ఎందుకు, వాళ్ళు అనుకున్నట్టుగా అక్కడ ఏం లేదు ఎందుకు అని చెప్పేసి, సరే పేమెంట్ ట్రాన్స్ఫర్ చేయండి, షూట్ పెట్టుకోండి, నేను అటెండ్ అవుతా అంటాను, అంతే చేస్తా తప్ప ఎవరిని కలవను. అలాంటిది ఎందుకునో వైజాగ్ సత్యతోటి నాకు కొన్ని రోజులు బట్టి ఒక అనుబంధం పెరిగింది, యాజ్ అ బ్రదర్, ఫ్రెండ్, ఎనీథింగ్. ఇంకెలా అంటే తను పిలిస్తే నేను రావడం, ఇలాగే ఒక రూపాయి రాని రాకపోయి చిన్న చితక. నాకు ఎలా అంటే నేను బిజీ ఉండాలి, ఖాళీగా ఉండొద్దు. ఏదో కృష్ణకాంత్ పార్క్ దగ్గర కొంత యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, ఏదో ఒక టాపిక్ పైన మాట్లాడడం, కట్ చేస్తే యూట్యూబ్లోకి వెళ్ళి నా నేమ్ సెర్చ్ చేస్తే ఈ వీడియోలన్నీ అప్లోడ్ అవ్వడం, ఏదో చిన్న టైంపాస్. అలా నేను రోజు సత్యాన్ని కలవడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ఉన్నప్పుడే మాకు తాత కూడా పరిచయం అయ్యాడు. సో సత్య ఎలా అంటే ఎవరినైనా షూటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కలుపుకుపోతాడు, సరే అందరం కలిసి చేసుకుందాం అని చెప్పేసి. అట్లా తాత పరిచయం అయ్యాడు. కానీ సత్య తాత చేసిన షూటింగ్స్లో ఎక్కడ నేను లేను. అంటే ఏదైతే ప్రొఫెషనల్గా వాళ్ళు షూటింగ్స్కి వెళ్ళి పేమెంట్స్ తీసుకుని చేశారు కదా, వాటికి ఎక్కడికి వెళ్ళలే. నేను అడిగాను సత్యాన్ని, అంటే సత్య ఏం చెప్పాడంటే, కొంతమంది నన్ను యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది ఏమంటారంటే ఆమె పోర్న్ స్టార్ కదా, ఆమె వద్దు అని. అలాగా చాలా వాటికి ఇప్పుడు పరేషన్ బాయ్స్ అని సత్య చాలా వీడియోస్ చేశాడు ఈ మధ్యకాలంలో, వాటి లేటిల్లో నేను లేను ఎందుకంటే వాళ్ళు వద్దన్నారు అనేసి. కొంతమందికి అయితే చెప్తాడు ఎందుకు ఆ అమ్మాయిని అవాయిడ్ చేస్తున్నారు. అయితే కొంతమంది విననోళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు నన్ను లవ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. నేను చెప్పా ఓకేలే, వాళ్ళు వద్దన్నప్పుడు వచ్చి నేను అవమానపడ్డం నాకు ముందే చాలా ఐ ఫీల్ సో షై, వద్దులే అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరే చేసుకున్నారు. ఓకే, అట్లీస్ట్ ఎవరో ఒకళ్ళైతే చేసుకుంటున్నారు కదా. ఇంకా షూటింగ్ లేకుండా తను ఖాళీగా ఉన్నప్పుడు తను పిలిస్తే నేను వస్తాను, ఊరికే ఇంకా సరదాగా కృష్ణకాంత్ పార్క్కి వెళ్తాము, అట్లా ఊరికే సరదాగా అట్లా. మీలాంటి ఛానల్ వాళ్ళు ఎవరైనా నాకు రెగ్యులర్గా ఏదైనా షూటింగ్స్ ఇస్తే చేసుకుంటా. ఈ టాపిక్ విషయానికి వస్తే, అంటే అసలు మీరు సత్య గారు చెప్పినప్పుడు ఏమనుకున్నారు, కంప్లైంట్ ఇద్దాము అనుకున్నప్పుడు ఏం ఆలోచించారు? అంటే ఏంటంటే ఇలా ఇంతకుముందు చాలాసార్లు జరిగింది.
ఇలా తాత ఇలా మాట్లాడడము ఇట్లా. ఇప్పుడు మనం ఈ ఇంట్లో కొంతమంది కూర్చున్నాం, మిగతా వాళ్ళు అంటారు, ఏ సత్య నీకు ఎందుకు ఆ తాత ఇలా నీ గురించి బ్యాడ్గా చెప్తున్నాడు. కెమెరాల్లో చూసింది హాఫే, ఇక్కడ ఇంకా రచ్చ రచ్చ చేస్తాడు, అరుస్తాడు, గొడవ పడతాడు. ఇక్కడికి వస్తాడు, ఇలాగే కూర్చుంటాడు, ఇక్కడే మందు తాతాడు, ఇక్కడే ఫుడ్ తింటాడు, కిందంతా పడేస్తాడు ఫుడ్. ఇక్కడ చాలా గొడవ చేస్తాడు, గట్టి గట్టిగా అరుస్తాడు, బూతులు తిడతాడు. చుట్టుపక్కల వాళ్ళు కూడా అడుగుతారు కదా ఏంటి న్యూసెన్స్ అనేసి. అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారనమాట, అతని రానియకు, అతను ఫ్రెష్ అంటే నీట్గా కూడా ఉండడు మనిషి. సత్య ఏమో పోన్లే, ఆఖరికి ఇక్కడ ఏదైనా గొడవ అయితే పాపం ఈ ఆపోజిట్ వేరే రూమ్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి పడుకోబెట్టి అంటే అతనికి సపోర్ట్ చేస్తాడు. ఇంకా బాగా గొడవైంది అనుకో, ఇంకా వేరే పిల్లోడు ఉన్నాడు, అతనికి ఫోన్ చేస్తే ఇంతకుముందు ఆ పిల్లోడు దగ్గర ఉండే అంట, ఇంకా ఆ పిల్లోడు వచ్చి ఏదో అలా నిదానపరిచి వెళ్తాడు. తినకి అమ్మో అందరు చూస్తారు ఇట్లా గొడవ అని చెప్పి. అట్లనే ఏదైనా షూట్స్కి వెళ్ళినా కూడా కుర్చీ తాత ఎట్లా అంటే చూస్తాడు 5 minutes, ఇంకా చాలు, ఇంకా నేను వెళ్ళిపోతాడు లేచి. అంటే అతనికి అంత ఓపిక సహనం లేదు. ఏమంటే ఒక డైలాగ్ చెప్తాడు, చెరుకు తీయగా ఉందని కింద దాకా పిండితే అని ఏదో చెప్తాడు అట్లా. కానీ ఆయన దగ్గర వర్డ్స్ అని మాట్లాడే విధానము, మాట్లాడే వర్డ్స్ కొత్తగా ఉంటాయి అంటే స్క్రిప్టర్ లాగా అనిపిస్తాయి. అంటే అందుకే కదా మరి మహేష్ బాబు గారు దాంట్లో తన డైలాగ్ కూడా పెట్టుకున్నారు, చూస్తుంటాం కదా కొన్ని వీడియోస్ లో. అవును, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మంచిగా. కానీ ఇలాగా విడిపోవడం అనేది ఇంకా అంటే అందరూ ఒకటే అని నేను అనుకున్నా. ఈ మధ్యలో ఇలా గొడవలు రావడం, స్టేషన్ దాకా వెళ్ళడం, అదంతా ఎంత. నేను తాతకి చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు తాత నేను ఇలా కూర్చుని ఎవరైనా ఛానల్తో మాట్లాడుతుంటే రాజకీయ నాయకుల్ని, సినీ యాక్టర్స్ అందరినీ బూతులు పక్క నుంచి ఇట్లా అంటుంటా, వద్దు 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 అంటే వినాడు. స్వాతి పాప నువ్వు ఊరుకో అనేసి తిడుతూనే ఉంటాడు. అడిగాను చాలాసార్లు, అడిగితే నాకు వాళ్ళు ఇష్టం లేదు నేను తిడతా అంటాడు. ఇప్పుడు కొంతమందిని పొగుడతాడు, మళ్ళీ అదే వాళ్ళనే మళ్ళీ కొంచెం సేపు తిడతాడు. 2 పొగుడతాడు, తిడతాడు. ఎందుకు అలాగా అంటే ఆయనకు ఒక ఇష్టమా హేటా ఒకటి ఫిక్స్ కాలేదా అనిపిస్తుంది నాకు. అదే పర్సన్ గురించి మంచిగా చెప్తాడు, మళ్ళీ అదే పర్సన్ గురించి చెడ్డగా కూడా చెప్తాడు. అంటే అసలు తను హేట్ చేస్తున్నాడా, మనిషికి ఇష్టపడుతున్నాడా, ఎందుకు అలాగా? సో అట్లా అనమాట. తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు అసలు పట్టించుకోలేదు. ఎప్పుడైతే కుర్చీ మడత పెడితే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు తన వైఫ్ తనతో పాటే ఉండడము, ఏ షూటింగ్కి వెళ్ళినా పక్కనే ఉండడము, డబ్బులు తీసుకోవడము. డబ్బులు వస్తున్నాయి కదా, అమ్మో మా ఆయనకు టైం అవుతుంది ఫుడ్ తినాలి, మరి ఇన్ని రోజులు బట్టి రోడ్డు మీద పడుకున్నాడు, ఆ బట్టలు మురికి, ఎన్ని నెలలు తిండి లేదు, తిప్పలు, మనం చచ్చిపోతే కూడా తెలీదు. మరి అప్పుడంతా పట్టించుకోలేరు. ఇప్పుడు డబ్బులు వస్తుంటే వచ్చారు వెనకాల. మళ్ళీ ఏమైంది, కుర్చీ మడత పెడితే సాంగ్ ప్రోమో రిలీజ్ అయినాక ఇంటర్వ్యూలో ఆమె అంటే కుర్చీ తాత వాళ్ళ మిస్సెస్ ఇద్దరు మాట్లాడినారు, బాగా అనిపించింది, ఇంకా ఆయన సెట్ అవుతాడు అనిపించింది. మళ్ళీ ఆ తర్వాత ఆయన తాగడం, తిరగడం, అక్కడిక్కడ పడిపోవడం, వాళ్ళ మిస్సెస్ ఇక్కడికే వచ్చి కూర్చున్నారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి కూర్చున్నారు. షూటింగ్కి వెళ్ళి వచ్చిన పేమెంట్స్ ఏమో తాత తీసుకుంటున్నాడు. వాళ్ళ వైఫ్ ఏమంటుంది, ఏం తీసుకెళ్తున్నా ఏంటి, రూపాయి రావట్లేదు ఇంటికి అంటుంది. అదేంటి తాత నీకు ఇచ్చాం కదా అంటే మావిడికి ఇచ్చా అంటున్నాడు. ఇద్దరిని ఎదురు బదురు పెడితే మావిడికి ఇవ్వలేదు, నేను బయట దాచుకున్నా అంటున్నాడు. దేనికి బయట దాచుకున్నావు అంటే ఇంట్లోకి ఎన్ని లక్షలు ఇచ్చినా ఇంట్లోకి ఖర్చు అయిపోతాయి, నాకు పర్సనల్ అంటే ఏముంది ఇంకా తాగడం మేబీ, అందుకే నేను దాచుకున్నా అని చెప్తున్నాడు. వాళ్ళ ఆవిడ అంటుంది ఈయన ఇంతే వేస్ట్, అందుకే మేము వదిలేసినాము అంటుంది వాళ్ళ ఆవిడ. తాతనా ఏమో, సత్య అయితే షూటింగ్స్ బాగానే ఇప్పించాడు, ఆ పేమెంట్ తంది, డబ్బులు అసలు ఆగుతాడా తాత? మందు అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ చేతిలో డబ్బులు పడాలి, మందు తాగాలి, అదే కదా. సో బాగానే సంపాదించి ఉంటాడు. నాకు కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా షూటింగ్స్కి. ఇక నేను కూడా అంతే, షూటింగ్స్కి వెళ్తే ఇక పేమెంట్ ఇక మనం ఎక్కువ డిమాండ్ చేస్తే వాళ్ళకు కూడా కష్టం అవుతుందేమో అని నేను కూడా ఒక కంఫర్టబుల్ జోన్లో వెళ్తాను అనమాట. అందువల్ల నాకు అంత ఐడియా లేదు ఎంత అని. ఉండుండొచ్చు, ఒక 50,000 ఉండుండొచ్చేమో. ఆయన కుర్చీ తాత మీ ఇంటి దగ్గర వచ్చి గొడవ చేయడం ఏమని చేసినాడు అట్లా? అట్లా ఏం లేదు. యాక్చువల్లీ ఆయన ఉండేది ఇక్కడిక్కడే, నేనే తాత దగ్గరికి వస్తే ఇక్కడికి వస్తాను, పార్క్ దగ్గరికి వస్తాను, కనబడగానే మంచిగా ఒక హగ్ తీసుకుంటాను, మాట్లాడతాము, రీల్స్ చేస్తాము, షూట్ కూడా చేస్తాము. ఆయన నేను లవర్స్ లాగా 2-3 షూట్స్ చేసాం. ఒకటి రిలీజ్ అయింది, ఇంకో వేరేవి రిలీజ్ కాలేదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాం మంచిగానే. ఎప్పుడు నాతో ఏం గొడవ పడలేదు ఆయన. చూసారుగా వీడియోలో కూడా ఏమంటున్నాడు, స్వాతి నాయుడు నువ్వు కూడా నా అనేసి. సో ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకోలే, కానీ వచ్చింది. అలాగే కుర్చీ మడత పెడతా సాంగ్ తర్వాత కుర్చీ తాత 3.0 అని చెప్పేసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ టైప్ చిన్న వీడియో రావడం జరిగింది, కూడా మిలియన్స్ లో పోయింది. అవును, అది కూడా సత్యనే దగ్గర నుండి తీసుకెళ్లాడు. అది తీసుకెళ్లాడని నేను హర్ట్ అయ్యాను.
అందరికీ తీసుకెళ్తున్నావు అంటే ఓకే, ఆన్ కెమెరా నేను రాకపోయినా కనీసం మీ ఊరికే చూస్తానికి వస్తా కదా షూటింగ్, నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదంటే వాళ్ళు నేను వద్దన్నారు అన్నాడు. అబ్బా అందరు నన్ను వద్దంటారా అని చెప్పేసి ఇంకా అట్లా జరిగింది. ఇంకా వాళ్ళే వెళ్ళారు. పేమెంట్ ఇచ్చిండొచ్చు వాళ్ళు. ఏమో సత్య అయితే అన్నాడు 5,000 ఇచ్చాను అనేసి అన్నాడు. ఇంకా నాకైతే ఇంకేం తెలీదు. వైజాగ్ సత్య గారు బాగా హట్ అయినట్టున్నారు. ఇంకా హట్ అంటే మరి ఇప్పుడు ఎలా అంటే ప్రశాంతత లేకుండా ప్రతి ఒక్కళ్ళు నీ గురించి ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడు ఇలాగా. ఇప్పుడు ఒక ఛానల్ వాళ్ళు అంటే తాగిపించారు తిట్టిపించారు అంటే ఓకే, అందరూ అంటే అది ఎలా కదా. ఇక ఎవరికైనా ఉంటుంది కదా, ఒక మనిషికి ఇంత బాగా చూసుకుంటే అదే మనిషి అంటే పాముకి పాలు పోస్తే చివరికి కాటేస్తుంది అన్నట్టు ఇంత మంచిగా చూసుకుంటే మళ్ళీ అతను అట్లా చేయడము. ఇక సత్య చాలా సెన్సిటివ్, ఎవరైనా ఏదైనా అంటే హర్ట్ అవుతాడు. ఇంకా ఎవరైనా అంతే కదా. ఇంకా ఇప్పుడు చాలా మందిని చాలా అన్నాడు, కాకపోతే ఇంకా అందరు రియాక్ట్ కాలేదు, సత్య రియాక్ట్ అయ్యాడు. అట్లా మొత్తానికి కథ సమాప్తం అయిపోయింది కుర్చీ తాత. ఇంకా వెళ్ళాడు స్టేషన్, కానీ ఆయన ఏం మారలేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వెళ్ళే ముందు కూడా వాళ్ళు ఏం నన్ను పీకలేరు అది ఇది బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు. వెళ్ళి కంప్లైంట్ రాసి బయటకు వచ్చినప్పుడు కూడా మళ్ళీ అట్లని ఇట్లా కాలర్ ఎగరేసుకుంటూ వీళ్ళు నన్ను ఏం చేయలేరు అది ఇది అంటున్నాడు. అంటే సత్య పేరు తీయట్లేడు, కానీ అదే యాటిట్యూడ్ అలాగే ఉన్నాడు. ఇంకా అంటే ఏదో ఒక సామెత ఉంది కదా, కట్టె కాలేదాకా పోదు అని. ఇన్ని రోజులు బట్టి ఆయన ఒక మైండ్ సెట్లో ఉన్నాడు కదా. పోలీసులు చెప్పినంత మాత్రాన నేను అనుకుంటున్నా ఆయన ఏం చేంజ్ కాడు మళ్ళీ ఇట్లా. కానీ నేను సత్యకైతే ఒక మాట చెప్పిన, మళ్ళీ వచ్చి గొడవ చేస్తాడేమో సత్య అన్న. అంటే మళ్ళీ గొడవ చేస్తే ఏముంది, మళ్ళీ స్టేషన్లోకి వెళ్తాడు అనేసి అన్నాడు. నాకైతే అదే అనిపించింది, మళ్ళీ వచ్చి గొడవ చేస్తాడేమో అనుకున్నా. కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా అట్లేం జరగలేదు. కానీ పార్క్ దగ్గర మాత్రం ఏదో బ్యాడ్గా మాట్లాడుతున్నాడంట అని కొందరు అన్నారు. కుర్చీ తాతని కావాలని కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ గెలికి మరి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నాకు కూడా ఒకళ్ళు చెప్పారు ఇక్కడే షూటింగ్ వస్తే, అవును ఇక్కడే షూటింగ్ వస్తేనే తనని ఫస్ట్ క్వశ్చన్ అడిగారంట, నిన్ను అదేంటి వాళ్ళ ఫ్యాన్స్ కొట్టారంట కదా అనగానే కోపం వచ్చి ఫైట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడంట తాత బయటికి. ఇక అంతే కదా, ఆయన ముందే ఫైర్ మీద ఉంటాడు. ఇంకా ఆస్త వీళ్ళు ఇది చేస్తే ఇప్పుడు మరి యూట్యూబ్ వాళ్ళకి కూడా కాంట్రవర్సీలు అట్లయితేనే కదా జనాలు కూడా చూస్తారు. అందుకనే వాళ్ళు అడుగుతారు. ఈయన అట్లనే ఫైర్ అయిపోతున్నాడు ఫుల్. అట్లా వాళ్ళు అడిగేది అట్లనే ఉంది, ఈయన చెప్పేది అట్లనే ఉంది. ఓకే, ఈ రోజు కూడా మిమ్మల్ని బాగా అంటే వీడియోస్ లో కానీ థమ్స్ లో బాగా యూజ్ చేసుకున్నారు అనుకుంటా. కుర్చీ తాత ఒక రోజు నన్ను ఇట్లా చేస్తారు అనుకోలే, ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి అంటే మిస్బిహేవ్ చేసినట్టు. అలా కాదు, అంటే అందరం కలిసే ఉంటాము అని నేను అనుకున్నా. అలాంటిది ఇప్పుడు ఆయన మనసులో కూడా ఉంది కదా, స్వాతి కూడా దగ్గరుండి ఇలా నాకు ఈ పరిస్థితి తెప్పించింది అని. అంటే అలాంటి ఇప్పుడు మన ఫాదర్ లాగానే కదా, మన ఫాదర్ మీద ఇప్పుడు ఈవెన్ మా ఓన్ ఫాదర్ కూడా చాలా నాకు అన్యాయం చేశాడు. బట్ ఫాదర్ కదా, ఇంకా మనం రివెంజ్ తీర్చుకోలేం కదా. మా ఫాదర్ అన్యాయం అంటే నేను సంపాదించింది మొత్తం పేకాటాడి పోగొట్టేశారు. అండ్ కూతురుగా ఏ రోజు నాకు గౌరవం ఇవ్వరు, ప్రేమ లేదు నా మీద. ఇప్పుడు ఎవరన్నా ఏమనుకుంటామంటే పిల్లలు మనకి ఏమున్నా లేకపోయినా వాళ్ళు బాగుండాలనుకుంటాం. మా అయ్య ఎట్లా అంటే నీకేం లేకపోయినా పర్లేదు, ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది ఎగ్జాంపుల్, ఒక కారు, అవి అమ్మేసి నాకు ఇచ్చే, ఏం చేస్తావు ఇచ్చేస్తే పేకాట ఆడేసి అంతే, మీరు ఏమన్నా నాశనం అయిపోండి, నాకు మాత్రం నువ్వు అన్నీ ఇచ్చే. నాకు పెళ్లి చేయడం కూడా మా డాడీకి ఇష్టం లేదు, ఎందుకంటే పెళ్ళి అయిపోతే ఇన్కమ్ మళ్ళా డైవర్ట్ అవుతుందేమో అని. అట్లా మా అయ్యకి ఎట్లా అంటే ఇప్పుడు బంగారు బాతు అంటారు కదా, నేను అలాగా అనమాట. అలాగా అంటే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ఎట్లా అమ్మాయిలకి యూజ్ అండ్ త్రో, అలాగే తప్ప ప్రేమ జాలి దయ. ఈవెన్ మా మమ్మీ ఆల్సో, మా తమ్ముడు కూడా అందరు అంతే, మా ఫ్యామిలీ అందరు నాకు అట్లా. ఈవెన్ మా ఆయన కూడా అంతే. ఇంకా అంటే ఏదో ఉంటున్నామంటే ఉంటున్నాం, బట్ దెర్ ఇస్ నో లవ్, నథింగ్. ఏదో అట్లా జీవితం. కుర్చీ తాత దగ్గర నుంచి మళ్ళీ మీ ఆయన దాకా పోయినారు. మీరు అడిగారు కదా, సో ఏం చెప్తారు ఇక ఫైనల్ గా ఆయన కోసం సపరేట్ గా మాట్లాడుకుందాం. కుర్చీ తాత ఏం చెప్తారు ఫైనల్ గా? కుర్చీ తాత తప్ప వైజాగ్ సత్య తప్ప అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? సత్య మంచితనం తోటి షూటింగ్ ఇప్పించాడు. కుర్చీ తాత దానికి ఇప్పుడు కుర్చీ తాతకి పేమెంట్ ఇచ్చారు కదా, దాంతో హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా. మళ్ళా ఎందుకు నువ్వు కమిషన్ తిన్నావు అని ఎందుకు అంటున్నాడు? సరే అసలు పేమెంట్ ఇవ్వలేదు అనుకుందాం, సత్య నీకు షూట్ తీసుకెళ్ళాడు, పేమెంట్ ఇవ్వలేదు, మానేసేయి షూటింగ్కి. మరి ఇన్ని షూటింగ్లు ఎందుకు చేశాడని నేను అడుగుతున్నా తాతని. సత్య మోసం చేశాడు అంటున్నావు కదా, మరి నువ్వెందుకు, నీకు చెవులు, నువ్వు చిన్నపిల్లాడు కాదు కదా,
మరి నువ్వు ఎందుకు లక్షలు లక్షలు సంపాదించుకునే నీ షూటింగ్లు మరి నువ్వు ఎందుకు చేసి నీకు నచ్చకపోతే నీ దారి నువ్వు వెళ్ళి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మధ్యలో మనకి ఇప్పుడు సరే సత్య వదిలేశాడు, ఇప్పుడు ఈయన ఎన్ని లక్షలు సంపాదించుకుంటాడు? ఈయనకి షూటింగ్ వాళ్ళు తెలియదు, సత్యకి తెలుసు. ఈయనే కదా సత్యనే కదా మధ్యలో ఉండి ఇచ్చేశాడు. నీకు ఎంత ఇస్తా అన్నాడో నీకు అంత ఇచ్చే ఉంటాడు కదా, మరి ఇంకెందుకు గొడవ? సో మరి తాత కళ్ళు మూసుకుని ఉన్నాడా? అది నేను అడుగుతున్నా. సో గొడవ ఎందుకు? నీకు నచ్చకపోతే షూటింగ్కి వెళ్ళడం మానేసి షూటింగ్ చేసుకో. లేదా ఇప్పుడు నేనైతే ఎలా ఆలోచిస్తానంటే ₹1 తక్కువ వచ్చినా పర్లా, మనకి వర్క్ కావాలి. ఇప్పుడు తాత ఎంత ఫేమస్ అయ్యాడు సత్య చేపించిన షూటింగ్స్ వల్ల. తాత లైఫ్లో ఎప్పుడు అట్లా సూటు బూట్ వేసుకోవడము, అట్లనే కార్లో రూఫ్ వెళ్ళడము, 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి అంటే చూడండి తప్పు అనకూడదు. ఇప్పుడు తిండికి లేకుండా రోడ్ మీద ఉన్న పర్సన్ 5 స్టార్ హోటల్లో వెళ్ళి ఫుడ్ తినడము. ఇప్పుడు ఎవరికైనా ఫ్యామిలీతో కలిసి ఉండాలని ఉంటుంది, కానీ ఈయనని వదిలేశారు. కానీ ఇప్పుడు మరి సత్య వాళ్ళ సాంగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ కూడా దగ్గర చేరింది కదా, అంటే అంత మంచి జరిగింది కదా. ఇప్పుడు మరి ఇంకా మళ్ళా నేను అనుకుంటా కలిసి ఉంటే బాగుండు అని, కానీ తిను హర్ట్ అయ్యాడు, తను ఏదో మాట్లాడుతున్నాడు. నా ఉద్దేశం కలిసి ఉంటే బాగుండని, కానీ కలిసి ఉండరేమో ఇంకా. మళ్ళీ కలిసి మళ్ళీ ఏమైనా అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందంటారా వైజాగ్? అంటే ఫైటింగ్ లేకుండా కలిసి ఉంటే బాగుండని నా ఉద్దేశం. ఓకే. కానీ సో వైజాగ్ సత్య అనే పర్సన్ లేకపోతే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ఈ డైలాగ్ అనేది ఉండకపోతుందే అంటారా? అంటే ఏమో తెలీదు మరి. థాట్ వచ్చిందా ఎప్పుడన్నా ఇలానా ఇక్కడ వైజాగ్ సత్య తీసుకెళ్ళిపోయి ఉంటే? యాక్చువల్లీ ఆ సాంగ్ షూట్ జరిగే రోజు తాత లేడు 1 వీక్ తర్వాత. వచ్చినప్పుడైతే నేను ఉన్నాను ఒక హోటల్లో, నాకు కాల్ చేశారు, నేను వెళ్ళాను. తాత ఉన్నాడు అక్కడ, వేరే డ్రెస్ వేసాడు తాతకి. అక్కడి నుంచి నేను తాత అక్కడికి వెళ్ళాము. వేరే వాళ్ళు ఎవరో ఉన్నారులే. కానీ వెళ్ళిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాం. సత్య తాతనే అలౌ చేశారు, నన్ను అలౌ చేయలేదు లోపలికి. సత్య చెప్పాడు మా అమ్మాయి అంటే లేదు, ఇద్దరికే పర్మిషన్ అనేసి అన్నారు. సత్య ఏమనంటే సరే నువ్వు ఉండు, నేను లోపలికి వెళ్ళి మాట్లాడి నేను లోపలికి రానిస్తా అన్నాడు. గంట సేపు నేను అక్కడ వెయిట్ చేసిన, 5 minutes. ఐ ఫీల్ సో షై. అంటే మీరు కూడా సెలబ్రిటీనే కదా, అందరు వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, కానీ ఎవరు లోపలికి తీసుకెళ్ళనియట్లేదు. నాకేమో వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, కానీ అట్లా వెయిట్ చేసి రోడ్డు మీద నాకేమో కొంచెం ఎవరు లేరు పక్కన. నా బైక్ ఏమో హోటల్ దగ్గర ఉంది, నేనేమో ఇక్కడ నడుచుకుంటూ పోవాలా మళ్ళా. ఈ రోడ్డు మీద అందరూ ఇప్పుడు స్క్రీన్ మీద నేను వేరేగా ఉంటా, బయట చూసినప్పటికీ కొద్దిగా ఆట పట్టిస్తారేమో అని నాకు ఒక చిన్న ఇది అనమాట ఫీలింగ్. సత్య వాళ్ళేమో లోపల ఉన్నారు. ఇక అప్పుడు అక్కడ షూటింగ్ అయితే చేసుకున్నారు వాళ్ళిద్దరు. ఇంకా అప్పుడైతే నేను బయటే ఉన్నాను ఇంకా. సో ఇంకా తర్వాత అది సాంగ్ వచ్చింది కదా, వచ్చినప్పటికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అరే మన కుర్చీ తాత ఇంత మహేష్ బాబు, ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో స్ట్రగుల్ అయ్యి ఏ అవకాశం రావట్లా. అలాంటిది ఒక బెగ్గింగ్ చేసుకునే పర్సన్ డైలాగు గ్రేట్ మహేష్ బాబు మూవీలో వచ్చిందంటే ఆ జీవితానికి ఇంకేం కావాలి? ఇట్స్ సో గ్రేట్. తన వల్ల వచ్చిందా లేక తన తాత అదృష్టం వల్ల వచ్చిందా, ఏదో ఒకటి అయితే వచ్చింది కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, అది ఫైనల్గా ఏం చెప్తారు ఈ కుర్చీ తాత విషయంలో? కుర్చీ తాతకి నేను చెప్తే వినడు ఆయన. తాత నేను చెప్తే నువ్వు వినవు, ఎందుకు ఇవన్నీ, మనందరం కలిసి ఉండి సరదాగా ఉన్న రోజులు నాకు ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే నాకు అదే గుర్తొస్తుంది. తాత నువ్వు ఇక్కడ కూర్చుంటావు, గ్లాస్ అడుగుతావు, మాట్లాడతావు, యు ఆర్ ఆల్సో లైక్ మై ఫాదర్ ఓన్లీ. మళ్ళీ ఎందుకు సత్య ఖాళీ పిలి అలాగా సత్యకి తిడుతున్నావు? నీకు ఇస్తానన్న పేమెంట్ అయితే నీకు ఇచ్చాడు కదా, సరే నీకు ఇవ్వలేదు అనుకో, మరి ఇన్ని షూటింగ్లు నువ్వు ఎందుకు చేసినావు? ఈ రోజుల్లో తాత మేము ఆర్టిస్ట్గా మేము పడే బాధలు మాకు తెలుసు. ₹1 ఇచ్చిన ఇవ్వకపోయినా షూటింగ్లు లేక ఎంతమంది కింద మీద తంగులాడుతున్నాయి. ఈ రోజుల్లో అవకాశం అనేది ఇంపార్టెంట్. డబ్బులు ఈరోజు కాకపోతే రేపు వస్తాయి, లేదా మనకి ఫేమ్ అయ్యేది ఇంపార్టెంట్. కాబట్టి మరి అట్లా అయినా నేను చెప్తే వినడు. సత్యకి నేనేం చెప్పలేను. సత్య వర్షన్ ఏముందంటే ఇలాగా నన్ను బ్లేమ్ చేస్తున్నాడు, నా గురించి బ్యాడ్గా చెప్తున్నాడు అని బాధపడుతున్నాడు. బాగా హర్ట్. ఆయన చాలా సెన్సిటివ్. ఎవరైనా ఏదైనా అంటే, ఎవరైనా అంతే కదా, ఏదైనా అంటే మనం హర్ట్ అవుతాం కదా. సో సత్య హర్ట్ అవుతున్నాడు అట్లా. ఇదే కాదు, ఇంతకుముందు కూడా సత్య వేరే వాళ్ళకి కూడా ఇట్లాగే, మన రాకేష్ మాస్టర్ గారికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటే ఆయన చనిపోయే ముందు ఈయన చంపేశాడని చెప్పారు. అప్పుడు ఇంకా ఈయనకి ఎట్లా ఉంటుంది కదా, ఇప్పుడు ఏదో ఊరు కాని ఊరు వచ్చి ఇక్కడ ఇప్పుడే నిలదొక్కుంటున్నప్పుడు అంత పెద్ద అభాండం మీద పడితే అది తీసుకోలేరు కదా. లేనిపోని అన్నీ ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. కానీ వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా ఫుడ్ పెడతాడు, మంచిగా చూసుకుంటాడు.
ఇప్పుడు ఎక్కడికన్నా మనం బయటకు వెళ్ళామనుకో, ₹1 మొత్తం తనే ట్రాన్స్పోర్ట్ ఏదో ఒకటి ముందే చెప్తాడు, అమ్మ ఇప్పుడు ఒక షూట్కి వెళ్తున్నాం, నీ చేతులు ఇంత పెడతా. ఓకే, వాళ్ళు ఏమి ఇచ్చారు అదంతా మనకు అవసరంలే, మనకి ఇస్తాంది మనకి ఇస్తాడు, రాను పోను తనే తీసుకొస్తాడు. ఒకవేళ షూట్ లేకపోయినా ఫస్ట్ రాగానే ఫుడ్ పెడతాడు, ప్రేమగా మాట్లాడతాడు, మన ఇంటికి వచ్చినా ఏదో ఒక తీసుకుని వస్తాడు. ఆ గుణం అయితే ఉంది. అట్లా నేను చెప్తున్నా, ఎందుకంటే వేరే వాళ్ళకి అది కూడా లేదు కదా. మంచి పర్సనే ఓకే, అది. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.